ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన శుభవర్తమానాలు మనం వింటూ ఉన్నాం. దేవుడు మంచిగా మాట్లాడుతున్నాడు. నాకు కూడా సంతోషం వేస్తుంది. ఒకసారి వాక్యం మాట్లాడేటప్పుడు దేవుడు నా నోటి నుంచి మాట్లాడి ఒకసారి అలా ప్రిఫర్ చేసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. వాక్యాన్ని వినటానికి శ్రద్ధ ఉన్నారు కాబట్టి తల మీద ముసుగు వేసుకోవాలి. ఎవరు వేసుకోవాలి? తల మీద ముసుగు స్త్రీలు. పురుషులైతే ఏం చేయాలా? శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. మధ్యలో ఎవరు డిస్టర్బెన్స్ ఉండకూడదు. వాక్యం విన్న తర్వాత మరొకసారి రెఫరెన్స్, ఈ వాక్యం కరెక్టా కాదా, కల్పితాలు చెప్పాడు పాస్టర్ గారు అని చెప్పి చూసుకోవాలి మనం. అదేనా పాస్టర్ గారు సొంత డబ్బు ఎవరు కొట్టాడని చూడాలి. చూస్తారు లేదా? చూస్తేనే మనం బాగుపడతాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నమ్మకత్వం అనే మాట మీద మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే గత రాత్రి కాలం నుంచి దేవుడు నమ్మకత్వం, నమ్మకమైన యాజకుడు, నమ్మకమైన సేవకుడు, నమ్మకమైన పరిచారకుడు, నమ్మకమైన లేవీలు, నమ్మకమైన వారు, అసలు నమ్మకమైన దాసులు, ఇన్ని రకాల మాటలు దేవుడు ఇచ్చాడు రాత్రి. చాలా సంతోషపడాలి. ఎందుకంటే ఆ నమ్మకత్వము మనలో ఉందా లేదా? పరిస్థితి దేవుడు మనల్ని నమ్మాడు. సేవకులు అనుకుందాం, సేవకు పిలిచేటప్పుడు సేవకుని నమ్మి, నా రక్తంతో కడుక్కున్నాను బిడ్డ, నేను శుద్ధీకరించాను, ఇక నువ్వు పాపము చేయక పరిశుద్ధత కలిగి ఉండు అని సేవకుడికి లేక విశ్వాసికి దేవుడు కొన్ని అప్పగించవలసిన బాధ్యతలు అప్పగిస్తాడు. సేవకుడికి తన సేవ చేసే ఒక గొప్ప ఉద్యోగం మీ దృష్టిలో, లేక గొప్ప అధికారం ఆత్మీయంగా దేవుడు సేవకుడికి అప్పగించాడు. ఈ రోజుల్లో దేవుడి దగ్గర నుంచి పొందుకున్న అధికారమును బట్టి సొమ్ము చేసుకున్న సేవకులు ఉన్నారు. దేవుడిచ్చిన ఆ అభిషేకము అనే అధికారాన్ని బట్టి ఆ ఉచితంగా పొందుకుందని ఉచితంగా ఇచ్చే సేవకులు కూడా ఉన్నారు. దేవుడు మన ప్రాణమును ఉచితంగా నిలబెట్టాడు. డబ్బులు ఇస్తే ఈరోజు మనం బతికున్నామా? ఏమా దేవుడికి ఏమైనా డబ్బులు ఇచ్చామా? అయ్యా రేపు ఒక్కరోజు నన్ను బతికించు అని అనడానికి ఉచితంగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మరి ప్రాణపాయ పరిస్థితుల్లో ఉన్న రోగాల నుంచి దేవుడు మనం లేవనెత్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎన్నో దేవుడు మనం చేసి, అబ్బా నా సేవకు వీడు తగినవాడు అని చక్కగా పిలిచి సేవ చేయరా అంటే, నేను ఇంకేదో చేస్తాను అంటే దేవుని నమ్మకాన్ని తొంగలో దొరికినట్ట, దేవుని నమ్మకాన్ని నిలబెట్టినట్ట. దేవుడు సేవ చేయమంటే నేనే ఉన్నాను. దేవుడు సేవ చేయమని నన్ను పిలిచాడు. పిలిచినప్పుడు నేనేం చేయాలి? ఆ సేవని, అప్పగించిన పనిని నమ్మకంగా ఓకే చేస్తున్నా. ఒక్క రూపాయి లాభం లేదు, ఒక్క రూపాయి రావట్లా. అప్పుడు ఏం చేయాలి? ఒక్క రూపాయి రావట్లేదండి, సేవ చేస్తున్నా, ఒక్క రూపాయి లేదు, బ్రతకడమే కష్టమైపోయింది. కానీ ఏం చేయాలప్పుడు? ప్రార్థన చేస్తున్నారు, కానీ రూపాయి రావట్లా. ఏం చేయాలి? బ్రతకాలి కదా, ఏం చేయాలి? అయినా ఇవ్వట్లా, ఏం చేయాలి?
సరే దేవుడు ఇస్తానని ఒక 4 రోజులు చూశాను, ఇవాళ 2 నెలలు చూశాను, కడుపు ఇంకా ఎండిపోతూ ఉంది. అప్పుడేం చేయాలి నేను? మరి కడుపు నింపుకోవాలి కదా, ఇంటింటికి వెళ్ళి ఏమన్నా అడగలా, బ్రతకాలి కదా, ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీరైతే మిమ్మల్ని దేవుడు సేవకు పిలిచాడు, మిమ్మల్ని సేవకు నియమించుకొని కూర్చోబెట్టుకున్నాడు ఆయన మందిరంలో, సేవ చేస్తూ ఉన్నాం. ₹1 రావట్లా, తిండి తింటానికి ఒక గింజ రావట్లా, కనీసం కట్టుకోవడానికి సరైన బట్టలు రావట్లా, ఏమీ లేవు. 1 నెల చూసాం, 2 నెలలు చూసాం, 3 నెలలు చూసాం, 4 నెలలు చూసాం, 5 నెలలు చూసాం. అయినా రారా? ఆ తర్వాత ఏం చేయాలి? చక్కగా చేతిగా మీరు పని ఏదో చేసుకుంటాం, సేవ వదిలి, అంతే కదా. సేవలప్పుడు ఏం చేస్తాం మనం? నిజాలు చెప్పండి. ఎందుకంటే 30, 31, 1వ తారీఖు మీకు పరీక్షా కాలం, అందుకే నిజాలు చెప్పాలి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు 3 దినాలు పరీక్షా కాలం. 3 దినాలు మనం ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటాం అనేది ఆ ఉపవాస కోరికలు అర్థమైంది. సో అందుకని నేను అడిగే ప్రతి మాటకు సరి అయిన సమాధానం చెప్పండి. మనుషుల మెప్పుని పొందుకునే సమాధానం చెప్పొద్దు. నిజం మన లోపల ఏముంది అది మాత్రమే బయటికి తీసుకురావాలి. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు చూసా ₹1 అలా బ్రతకాలి, పిల్లలు బతికించుకోవాలి. ఏం చేయాలప్పుడు? ఏం చేయాలక్క? ఎలా కదా? అంతేగా చేసాక అంతేనా? అంతేనమ్మా? అంతేనక్క? అద్దక్క అంతేనా? అంతేనండి. కానీ బైబిల్ అది చెప్పట్లా, బైబిల్ అది చెప్పట్లా. ప్రాణము ఎవరి వశంలో ఉంది? ప్రాణం ఎవరి వశంలో ఉంది? యెహోవా వశంలో ఉంది. వాక్యమే కదా. కానీ నీ విశ్వాసం కెపాసిటీ ఏంటనేది అదే నీకు పరీక్షాకాలం. 1 నెల పరీక్ష అయిపోయింది, పాస్ అయ్యావు. 2వ నెల కూడా ఓపికతో వచ్చుకున్నావు, 3వ నెల వచ్చుకున్నావు. బైబిల్ చెప్తుంది, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటిసారి కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో విశ్వాస సమాజమునకు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము ఏం రాయబడిందో చూద్దాం. చదవండి. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు, తాను నిలుచుచు ఉన్నానని తలంచుకొనివాడు, తలంచక తనలో తాను ఒకడు అనుకుంటున్నాడు. పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. నేను నిలబడ్డ విశ్వాస జీవితంలో 1 నెలంతా వెయిట్ చేశా, విశ్వాసాన్ని కాపాడుకున్నా, నిలబడ్డా. 2వ నెల పరీక్షా కాలమైంది, నిలబడ్డా. 3వ నెల పరీక్షా కాలంలో నిలబడ్డా. 4వ నెల, 5, 6 వచ్చేసరికి అసలు ఆ నిలబడే ఈ కాళ్ళు సరిగా ఉన్నాయా లేవనేది చూసుకోమని వాక్యం చెబుతుంది. తనలో తాను నేను నిలబడ్డాననుకోవడం కాదు. ఒకవేళ మన అంతరంగంలో ఎక్కడన్నా అవిశ్వాసములకు చోటేమైనా ఉన్నదా? అయ్యో ప్రభువా, నేను నమ్మకస్తున్నని, నువ్వు నాకు పరిచర్యను అప్పగించావే, ఈ పరిచర్య నేను చేస్తున్నా, పరిచర్యని గొప్పగా కొనసాగిస్తున్నా, ఈ సేవా జీవితం నేను చేసినట్టు ఇంకొక సేవకుడు చేయలేడు. ఎందుకంటే శ్రమపడ్డ ఆహారం లేకపోయినా, వస్త్రం లేకపోయినా, ఇల్లు జరగకపోయినా నిలబడ్డ విశ్వాసంతో. ఎందుకో తెలుసా? నిలబెట్టేవాడు నీవే నమ్మి. 2వ నెల, 3వ నెల, ఇలా 6 నెలలు అయిపోయింది. బట్ 7వ నెలలో నువ్వు అద్భుత కార్యం చేస్తావని నేను నిశ్చయముగా
విశ్వసిస్తున్నా అని మనం అనుకోవటమే కాదు, కానీ హృదయంలో కొంచెమైనా సందేహం లేకుండా ఖచ్చితంగా నేను చేసే సేవ పరిచర్యలో ప్రియులారా, ఒక సేవకుడు తన పరిచర్య కొనసాగిస్తున్నాడంటే ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల ఆటంకాలు వస్తాయి. సేవలో సేవకుడికి ఎదురవుతున్న సమస్యలు రకరకాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఒకసారి ఒక విధంగా ఉంటే మరొక వ్యక్తి మరొక విధంగా ఉంటాడు, ఇంకొక వ్యక్తి ఇంకొక విధంగా ఉంటాడు. నాకు అనిపించింది అప్పుడప్పుడు నమ్మకంగా పనిచేయడానికి మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదా అని ఉంది వాక్యం. ఈ నమ్మకమైన యాజకత్వానికి సరైన ప్రతిరూపకం మోషేయ. ఆయన కోపిష్టి, చాలా కోపం, చాలా టెంప్టేషన్ కలిగినాడు, ఊరగా ఆవేశపడతాడు, దురుకు స్వభావం కలిగిన వాడు. ఇలాంటి వాడు చచ్చిన మిమ్మల్ని వలె దుమ్ము వలె ధూళి వలె మార్చివేయబడ్డాడు. కానీ కారణం ఏంటి తెలుసా? క్రీస్తు యేసు ప్రేమ. క్రీస్తు ప్రేమ మనల్ని ఎప్పుడు కూడా విడనాడదండి. కష్టంలో కన్నీళ్ళలో గత వారం మనం నేర్చుకున్నాం. శ్రమలో ఆదరించువాడు అనే అంశం మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఎంత భయంకరమైన శ్రమ అయినా సరే, ఆ శ్రమ ఎటువంటిదైనా సరే నన్ను ఆదరించే దేవుడు అని పౌలు చెప్పాడు. 6 లక్షల పై కాల్బలం, 6 లక్షల మంది మనస్తత్వాలు ఒకే విధంగా ఉంటాయా? ఉంటాయక్క? ఇక్కడ మనం ఉన్న సభ్యులు అందరూ కూడా అందరూ ఒకే మనసు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకే మనసు ఉన్నారా? ఎప్పుడు ఒకే విధంగా ఉన్నారా? బట్ యేసు ప్రభు నిన్న నేడు రేపు ఏ రీతిలో ఉన్నాడా? నీ బతుకులు ఎప్పుడన్నా ఏకరీతిగా ఉన్నావా? నా బ్రతుకులో నేను ఎప్పుడన్నా ఏకరీతిగా ఉన్నానా? కారణం అపనమ్మకం ఇక్కడే వస్తుంది. నిన్ను నమ్మి దేవుడు అప్పచెప్పాడు, కానీ ఆ నమ్మకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. చూసావా? ఇర్మియా గ్రంథంలో రాయబడిన ఒక మాట, ప్రియులారా, నిన్ను నమ్మి ఈరోజు దేవాలయపు పరిచర్య చేసిన వ్యక్తులు ఎవరమ్మా? నిన్ను నమ్మి దేవుని ఆలయం పరిశుభ్రం చేయగలదు నా బిడ్డ అని అప్పచెప్పాడు. ఎక్కడన్నా లోపం ఉంది అంటే కారణం ఎవరు? నువ్వే. నేనా? ఏమా నేనా? దాని బాధ్యుని? నీ పక్కన కూర్చున్న వాళ్ళ బాధ్యులు, నీ వెనక ముందు కూర్చున్న వాళ్ళ బాధ్యులు దేవుడు నీకు అప్పగించాడు. ఈరోజు మందిరం శుభ్రం చేయాలి అనే బాధ్యత. ఎక్కడ ఇంకో చెప్తాను నేను, ఈ వాటర్ బాటిల్లో వాటర్ పెట్టకపోవడం కూడా బైబిల్ ప్రకారం నేరమే. పరిచర్య అనేది ఈ మూల నుంచి ఆ మూలకు, ఈ మూల నుంచి ఈ మూలకు ప్రతి అణువును కూడా శుభ్రం చేసే బాధ్యత. మనం స్నానం చేసేటప్పుడు ఆ పొద్దున మెడ కింద రుద్దాం, మెడ వెనకాల ఏం రుద్దుదాం, ఒక భాగాన్ని వదిలిపెడితే ఆ భాగం ఎలా మారిపోయింది? రాను మురికి కూపంగా తయారు. నీ ఇంటి శుభ్రత ప్రతి అణువును శుభ్రం చేస్తావా, లేకపోతే ఎవరు చూస్తున్నారు అని పక్కన తెస్తావా? ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది, 48వ అధ్యాయం 10వ వచనం, కార్యములు అశ్రద్ధగా చేయువాడు అంటే నువ్వు శ్రద్ధతో చేస్తావని దేవుడు నీకు అప్పగించాడు. నువ్వు అశ్రద్ధతో చేస్తున్నావు అంటే నువ్వు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన దానవు? అంటే మందిరం అనేది పాస్టర్ గారికి ఒక్కడేనా చేసేది, లేదా పాస్టర్ ఒక్కదేనా, లేదా అజయ్ అప్పచెప్తే అజయ్ ఒక్కడేనా చేసేది, లేదా గౌరక్క అప్పచెప్తే గౌరక్క అనే మందిరంలో ఇంకెవరు లేరా? ఇల్లుంది, ఇంటిలో ఈరోజు మనం నమ్మకత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి, మన మూల మాట ఏంటంటే
నమ్మకత్వం మన అంశం. బైబిల్ చెప్తుంది నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తుని ఒక మాట అంటాడు, బలా నమ్మకమైన దాసుడా అని. ఆ నమ్మకం మనలో ఎంతమందిలో ఉందో చూద్దాం. బాప్తిజం తీసుకున్నది మొదలుకొని ఆ నేలలో ముంచేటప్పుడు సేవకుడు అడుగుతాడు, అమ్మా మళ్ళా ఆ పాపం జోలికి వెళ్తావా? అప్పుడు రిప్లై బాప్తిజం తీసుకున్న వ్యక్తి అంటున్నాడు కదా, లేదా అంటుంది కదా, అయ్యా ఇంకెన్నడూ ఆ పాపం జోలికి నేను వెళ్ళనయ్యా. అమ్మా బాప్తిజము పాస్టర్ గారు బలవంతంగా ఇస్తున్నాడా, యేసునందు విశ్వాసంతో నువ్వు స్వీకరిస్తున్నావంటే యేసుక్రీస్తు నా రక్షకుడు నమ్మి నేను బాప్తిజం తీసుకుంటున్నాను అయ్యా అంట. నమ్మే కదా. మనము నమ్మదగిన వారు కాకపోయినా ప్రభువు నమ్మదగిన వాడు. అపొస్తలుడైన పౌలయ్య తిమోతికి రాసిన పత్రికలో మాట్లాడాడు. దాని విషయం ముందుకి తర్వాత వెళ్దాం. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో 48వ అధ్యాయం 10వ వచనంలో మాట మనం మాట్లాడుతున్నది ఏంటంటే, నిర్లక్ష్యంగా లేక అశ్రద్ధగా చేయువాడు నిన్ను నమ్మాడు. లోపల ఏ మనిషి నమ్మలని నిన్ను నమ్మి ఎవరైనా సరే 10,000 ఇస్తారా? నన్ను నమ్మి ఎవరైనా 10,000 ఇస్తారా? నమ్మరండి. లోకంలో మనుషులు ఎవరు నమ్మకపోయినా దేవుడు నిన్ను నమ్మి ఈ పరిచర్య దేవుడిని అప్పగించాడు. నోవాహుని దేవుడు నమ్మి నోవాహు మాత్రమే ఈ ప్రజలకు సువార్త ప్రకటించే బాధ్యత నేను అప్పగిస్తే ఇతను నమ్మకమైన వాడు నమ్మకంగా చేస్తాడని అప్పగించాడు. అది 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఎంతమంది రక్షించబడ్డారు తెలుసా? 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. అంటే లోకంలో ఎంతమంది ఉన్నారు? నోవా కాలంలో 100 మంది ఉంటారా? 1000 మంది ఉంటారా? లేదా కొన్ని లక్షల మంది ఉంటారా? కొన్ని లక్షల మందికి సువార్త 120 సంవత్సరాల పరిధి అంటే ఆయన సువార్త ప్రకటించని దినము లేదు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తా ఉంటే పిచ్చోడు కింద లెక్క కట్టారు. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటే పిచ్చోడు కింద లెక్క కట్టే మనుషులు ఉన్నారు ఈ లోకంలో. ఏమనుకుంటామంటే, అయ్యో అయ్యగారికి నా మీద కోపం ఉండి కౌంటర్లు ఎత్తాడు అనుకుంటాడు. ఆ కౌంటర్లు వేసేవాడు గుండె అదే విధంగా ఆగిపోను కాక అనుకుంటాడు. అంటే ఎవడు కౌంటర్లు ఎత్తాడు? నేను అనుకుంటా. నా గుండె ఆగిపోను కాక. నేను కాదు, నీ బుద్ధిహీనతను బట్టి పనికి మళ్ళీ జీవితాన్ని బట్టి దేవుడు తన సేవకుడి నోట్లో ఉంచిన మాట అది మాట్లాడకపోతే సేవకుడికి శాపం. బైబిల్ ఏం చెప్తుంది? ఇర్మియా గ్రంథము, అప్పగించిన పనిని శ్రద్ధగా చేయకపోతే ఎవరు శాపగ్రస్తులు అవుతాడు? నేను అశ్రద్ధ చేస్తే ప్రకటించడంలో నేను అశ్రద్ధ చేస్తే శాపం ఎవరి మీదకి వచ్చింది? నీ పనికిమాలిన జీవితాన్ని కలగడానికి దేవుడు నిలబడమని నమ్మకత్వం లేకుండా కోల్పోతున్నారు. నమ్మకస్తులుగా బతకమను అని దేవుడు హెచ్చరిస్తుంటే రాత్రి కాలం నుంచి అది ప్రకటించకపోతే నేను తప్పు చేసినట్టు. ప్రకటించిన మార్పు చెందకపోతే నువ్వే చేస్తావు. ఎక్కడ పోతావు తెలుసా? సంవత్సరాలు మనం కూర్చున్నా అగ్ని గంటకాల్లో పోయి పడతా. ఎప్పుడు ప్రవహితో తెలియదు ప్రాణం అంటారు కదా. ఏమీ లేదు, ఎంత గర్వంలో చూసావా? ఏముంది మన బతుకి? ఏమీ లేదు. ఉంది ఏముంది? అన్నమ్మకాయ ఏముంది? ఏమీ లేదు కానీ ఉంటుంది సమృద్ధికరమైన గర్వం. అవసరమా? మనకి గర్వం అవసరమా? నీ అహంకారం, నీ గర్వం నేను పాతాళానికి తీసుకెళ్తానికి సిద్ధంగా ఉంది. జ్ఞాపకం చేసుకో, ఛాలెంజ్గా చెప్తే ఈ మాట నేను. మార్పు చెందకపోతే నీ ప్రవర్తన ఎట్టుందో, నువ్వెంత నమ్మకంగా ఉంటున్నావో, ఎంత అప్రమకంగా బతుకుతున్నావో, నేను నమ్మకంగా ఉన్నాను నటిస్తున్నావో,
ఆ వేషధారణంతా సేవ చేస్తున్న నన్నైనా, పరిచారకులుకున్న విశ్వాస సమూహంలో ఉన్న మిమ్మల్నైనా దేవుడు హెచ్చరిస్తున్నాడు. సరి చేసుకోకపోతే జాగ్రత్త, రాబోతుందేం తెలుసా? బహు కష్టకాలం రాబోతుందేం తెలుసా? భూమిలో నువ్వు పడ్డ తర్వాత ఎప్పుడు కూడా బయటికి నిన్ను పాస్టర్ గారు పాస్టర్ ఏం చేయలేడు. పాస్టర్ దేవుడా చేసినాక చెప్పు, కుమారమ్మ పాస్టర్ దేవుడా? వాడు మనుషుడేగా, మాట దేవుడిది, కానీ పాస్టర్ మనిషిగా. కానీ ఆ మాట వినకపోతే శాపం ఎవరికి వచ్చింది? వినలోనికి వచ్చింది. మాట చెప్పిన వినకపోతే మాట విననివాడు, ఆజ్ఞ అతిక్రమించిన వాడు, అంటే మాట విననివాడు ఏది? ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం పుణ్యం కదా. అసలు ఏముందనక్క నీకు నాకు బడాయి? మనకు ఎందుకమ్మ ఇంత బడాయి? ఏమి లేదే, సరిగ్గా ఇల్లు వారు చూద్దాం మనకి. ఏదో బడాయి ఒక కారు వేసుకుని తిరిగి సరిపోయిందా? ఏమ్మా అద్దెకి ₹1,00,000 ఇచ్చే మనుషులు ఉన్నారు మనకి. సరే డబ్బులు ఉండేందుకు మన ప్రాణాలకి కాపాడేవాడు ఉన్నాడా? కాపాడేవాడు, కరుణించువాడు, రక్షించువాడు యేసునాథుడు ఒక్కడు మాత్రమే. నీ దగ్గర నా దగ్గర ఒకవేళ కోట్లు వచ్చి మూలిగినా ప్రాణాన్ని కాపాడుతుంది యేసు ప్రభువారి స్వయంగా అన్నమాట. చూడండి ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువు. వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండునను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మన జీవితంలో మనం ఎంతవరకు నమ్మకంగా దేవునికి పని చేస్తున్నాం. పిల్లలు ఇక్కడ రాయబడి ఉంది మత్తయి సువార్త 25వ అధ్యాయం 15 నుంచి 30 వరకు రాయబడిన మాటలు ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నాడు. అలా నమ్మకమైన ఏమంటాడు? అలా నమ్మకమైన ఏం దాసుడు అంటే మంచి దాసుడు. బల నమ్మకమైన మంచి దాసుడు. ఆహా, నేను మెచ్చుకోదగిన మంచి దాసుడా అన్నాడు. అంటే దేవుడు ఇచ్చిన తలాంతుని మీకు చెప్తా. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలింప చేసేటట్టు చేసుకోగలిగిన వాడు అలా నమ్మకమైన దాసుడు. ఇక్కడ అంటున్నాడు, దేశాంతరం పోయేటప్పుడు యజమానుడు ఒక వ్యక్తిని పిలిచాడు. అబ్బాయి రారా అన్నాడు. అని వాడికి చెప్పాడు 5 తలాంతులు మనం అనుకుందాం. 5 లక్షలు ఇచ్చాడు అనుకుందాం. జాగ్రత్త, నేను దేశం వెళ్ళిపోతున్నాను, నేను దేశాంతరానికి పోయి తిరిగి మళ్ళా వచ్చేసరికి జాగ్రత్త చేసి పెట్టిన ఆయన. రెండో వాడిని పిలిచాడు. అబ్బాయి నువ్వు ఎట్రా అన్నాడు. వచ్చాడు. అయ్యా చెప్పండి అన్నాడు. ఇదిగో నీకు ఒక 2 లక్షలు ఇస్తున్నా, జాగ్రత్త అన్నాడు. మూడో వాడిని పిలిచాడు. అబ్బాయి ఇదిగో నీకు 1,00,000 ఇస్తున్నా, జాగ్రత్త అన్నాడు. అని వెళ్ళిపోయాడు. వెళ్ళి కొంతకాలం గడిచాక, ఆయన వెళ్ళి కొంతకాలం గడిచిపోయింది. వెళ్ళాడు, 1 రోజు 2 రోజులు గడిచింది. బట్ ఇక్కడ 5 లక్షలు తీసుకున్నవాడు ఎదురు చూస్తున్నాడు. ఏమో తెలుసా?
నా యజమానుడి యొక్క ఆలోచన ఎప్పుడైనా సరే యజమానుడి దగ్గర పనిచేసినప్పుడు ఆ యజమానుడి ఆలోచన ఎరిగి ఉన్నవాడు. ఒక ఓనర్ దగ్గర మనం పనిచేసినప్పుడు ఆ ఓనర్ యొక్క మనస్తత్వం ఎటువంటిది మనకు తెలియదా? మనం ఎప్పుడప్పుడు సందర్భం వచ్చితే మాట్లాడుతూ ఉంటాం. మా ఓనర్ గారు మనం 100 రూపాయలలో అయ్యే పని ఒక 40-50 రూపాయలు చేసి మా ఓనర్కి లాభం చేకూరిస్తే ఎంత బాగా మెచ్చుకుంటాడు అనుకున్నా. మెచ్చుకోవడమే కాదండి, ఒక 50 రూపాయలు లాభం చూపించాం కాబట్టి మనకు 10 రూపాయలు ఇస్తారు దాంట్లో. ఆ మనస్తత్వం అంటే లాభాన్ని చూపిస్తే మా ఓనర్ తగిన ఫలాన్ని ఇచ్చేవారు. మరి లాభాన్ని చూస్తే మనస్తత్వం కలిగిన యజమానుడి దగ్గర నమ్మకత్వం అంటే ఎలా ఉంటుందంటే, కొంతమంది షాపుల్లో పనిచేసే ఓనర్స్ కొంతమంది చెప్తూ ఉంటారు, పనిచేసే వాళ్ళ వర్కర్స్ ఓనర్స్ గురించి. సార్ మా ఓనర్ గారికి కౌంటర్లో నన్నే కూర్చోబెడతాడు, క్యాష్ మొత్తం నేనే రన్ చేసిన ఆయనే చూసుకుంటాడు, నెల కింద లాభం వచ్చిందని నేనే ఇస్తా ఉంటాను. మరి ప్రతిఫలం నీకేమిస్తారంట? అయ్యా ఇంత పెద్ద ఇల్లు కట్టింది ఆయనే, ప్రతిఫలంగా నా వల్ల నేను వెళ్ళినప్పుడు నష్టాల్లో ఉన్నాడు, నేను వెళ్ళాక లాభాలు రుచి చూడటం ప్రారంభించాడు. ప్రతిఫలంగా ఇంత పెద్ద ఇల్లు ఎంతైందయ్యా? 1 కోటి రూపాయల ఖర్చుతో నాకు యజమానుడు ఇల్లు కట్టిపెట్టాడు. 1 కోటి రూపాయలు ఇచ్చాడంటే నువ్వు ఎంత లాభం చూపించుంటావు? అప్పుడు అంటున్నాడు, మా యజమానుడికి ఇప్పుడు 100 కోట్ల పైనే ఆస్తున్నది. 100 కోట్ల పైన నీకు సంపాదించి పెట్టినందుకు 1 కోటి రూపాయలు పెద్ద సమస్య యజమానుడికి? సమస్య కాదు, ఆయన సమస్య ఉండదు, సంతోషం. రా బలా నమ్మకమే దాసుడా, నా సంతోషంలో నీవు పాల్పంచుకో అంటే. ఆయన వ్యక్తిత్వం ఎదిగిన ఈ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి యజమానుడు వెళ్ళిన దగ్గర నుంచి వ్యాపారం చేశాడు, కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు. నా యజమానుడు నేను నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి అనుకున్నాడు. ఎక్కడ కూడా ఎంత కూడా అవకతవకలు చేయకుండా, ఎక్కడ కూడా ఎంత కూడా అశ్రద్ధ అనేది లేకుండా శ్రద్ధతో కష్టపడ్డాడు, శ్రద్ధతో పనిచేశాడు. తన పని మీద ఉన్న శ్రద్ధను బట్టి ఆయన రెట్టింపు ఫలాన్ని పొందుకున్నాడు. ఎంత? 5 తలాంతులు ఇస్తే 10 తలాంతులు సంపాదించాడు. నువ్వు ఏ రోజైనా సరే నీకున్న అభిషేకమును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను బట్టి, పాటలు పాడే తలాంతులు ఉంటాయి కొంతమంది, ఉండవా? ఎట్ట పాడతాను తెలుసా? శృతిమతి లేకుండా పాడతాను అంటే కాదు, నువ్వు పాడగలిగితే చాలా బాగా పాడగలుగుతావు. ఆ విషయం దేవుడికి తెలుసు. నువ్వు చక్కగా పాడాలి, మనసు పెట్టు. నీకంటే గొప్ప సింగర్స్ లేరు, పాడగలవు. దేవుడికి మంచి స్వరం ఇచ్చాడు. ఆ స్వరాన్ని సరిగ్గా శృతిలయలు తప్పకుండా మనం పాడితే, మనం పాడే పాటలు బట్టి అనేక మంది దేవుడిని స్తుతిస్తారు. అవునా? ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చి నా పాటలు మనం రికార్డు చేసి యూట్యూబ్లో ఉన్నాయి. మన పాటలు ఎంతమంది ఆ పాటలు పాడుతుంటారు. నేను ఎప్పుడన్నా నా ఊళ్ళో లేదా కొన్ని ప్రాంతాలు, నేను తిరిగే ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఆ పాట వింటుంటే నేను ఎంత సంతోషపడతాను తెలుసా? ఇది నా నోటి నుంచి దేవుడు పాడించిన పాట. చాలా మంది పాడుకుంటున్నారు, దేవానికి స్తోత్రమయ్యా అనుకుంటారు. అంటే అర్థమేంటి తెలుసా? ఆ పాట కొన్ని 100 మందిని, కొన్ని 1000 మందిని ప్రతిధ్వనించేటట్టు చేస్తుంది, ప్రతిస్పందించేటట్టు చేస్తుంది దేవుని ఆరాధించడానికి. ఆ పాట ఒక మూల కారణం అవుతుంది. అంటే నమ్మకంగా చేస్తే ఆ దీవెన నమ్మకంగానే ఉంటుంది. అట్లా ఎక్కడా కూడా అప్పగించిన పని విషయంలో ఇంత కూడా అశ్రద్ధ చేయకుండా నమ్మకంగా చేశాడు. నిర్లక్ష్యం చేయ పనిలో. దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? చాలా మంది అంటారు,
రేపు 1వ తారీఖు ఎవరిది పరిచర్య? రాకపోతే ఓకే. ఈ పరిచర్య ఎలా చేయాలి? శ్రద్ధతో చేయాలి, అశ్రద్ధతో చేసి. ఏమంటారు కదా కొంతమంది, ఏమనుండే గారండి మీరు వచ్చారని అదరాబెదరాగా ఏదో వండి పెట్టారు, బాగుందో లేదో అంటారు. అదరాబెదరాతో ఉండేది కాదు, ప్రేమతో చేసావు కాబట్టి అమ్మా నువ్వు కలిపెట్టినా పచ్చడి పెట్టినా చాలా బాగుందంట. అరే ప్రేమతో పచ్చడి మెతుకులు పెట్టినా చాలు. ప్రేమ ఉన్న చోట ఆకుకూరలు తింటాం మేలంట. సామెతల గ్రంథకర్త అంటాడు, భగవానింట మాంసం తింటే మాంసం తినుట కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు తింటాం మీరు. ఏమండే మూర్ఖుని ఇంట మాంసం తినుట కంటే ప్రేమ కలిగిన ఇంట పచ్చడి మెతుకులు తింటాం మీరు. అవునా? కారణం ఏంటంటే వారు ప్రేమతో చేశారు, నిర్లక్ష్యంతో చేసింది. ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టేటప్పుడు ఏముంది చీకడగా పర్లేదు కానీ పులిహారం తినగలుగుతావా? ఆ చేతి తీసుకున్నారనుకో, తినేటప్పుడు తినేవాడు ఏమంటాడు, అమ్మా ఏం తీసుకుతుంది అంటే నువ్వు చేసినా ఒకటే, అది అంటే ఇసిగా వాడు తినాలనే చేసావు, అదే కదా ఇండైరెక్ట్ గా. అమ్మా ఎవడు తినబడి అని చేసావు కదా. కొంతమంది ఏం చెప్తారు తెలుసా, మంది ఎక్కువ అవుతున్నారు, మజ్జిగ పరిస్థితి ఆరోగ్యమే. కానీ కూర పలసన కాకూడదు, కూరలో కారం ఎక్కువ కాదు. అది ప్రేమ. చూసావా కుమారి ప్రేమ కారణం బలానమ్మకమైన దాసుడా, పనిలో అంత నమ్మకత్వం ఉంది. ఈ మందిర పరిచయం చేసే ప్రతి బిడ్డకి నేను చెప్తున్నా, బాప్తిసం తీసుకున్నా బిడ్డలకు, తీసుకోవాల్సిన బిడ్డలకు చెప్తున్నా, ఈ మందిరం మన తండ్రి ఆలయం, మన దేవుని నివాస స్థలం. మనం కాలు తుడుచుకునే పట్ట దగ్గర నుంచి తాగే నీటి వరకు కూడా, తుడిచే కర్రలు కానీ వెలిగే లైట్లు కానీ. మరి వాళ్ళు చెప్పారు లైట్ సరిగ్గా పని చేయట్లేదు కదా, పసపస ఏమో మా లైట్ పీక్ పడేసి కొత్త లైట్ వేసేసి. నేను చెప్పానా బాధ్యత, శ్రద్ధ. పరిచయ విషయంలో అశ్రద్ధ ఉండాలి, అందరికీ ఉండాలి. అశ్రద్ధగా మనం ఉండకూడదు. ఒక ఆయన దేవుని మనసం మరి ఫ్రెష్ గా ఎద్దుల బండి మీద పెట్టుకుని వెళ్తున్న బైబిల్ తెలుస్తున్న ఒక కథ. అది ఎవరు తీసుకెళ్ళాలి అంటే యాజక సమూహం. ఏ విధంగా తీసుకెళ్లాలంటే వారు ప్రజల్లో నుంచి ప్రతిష్ఠ చేయబడి దేవుని పని కోసం నియమించబడిన యాజకులు తమను తాము శుద్ధీకరించుకొని ఆ పవిత్రమైన అతి పరిశుద్ధమైన దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఉజ్జా అనే వ్యక్తి అరే ఎడ్ల బండి మీద నుంచి మందసం జారిపోతాం గబాలు చెయ్యి ఇలా పెట్టేశాడు. ఒరిగిపోతుందని అలా పెట్టగానే దానిలో ఉన్న మంట, పరిశుద్ధాత్మ దేవుడు కదా మన దేవుడు, ఆయన అగ్ని ఉన్నాడు కదా, ఆ అగ్ని కాల్చింది. ఎందుకు ఆయన కాల్చింది అంటే పరిశుద్ధత లేకపోవటం, శ్రద్ధ లేకపోవటం, నిర్లక్ష్యమైన వైఖరి. పరిచయం చేస్తున్న మీరైనా, సేవ చేస్తున్న నేనైనా, సేవలో నేను నిర్లక్ష్యం ఉండకూడదు, పరిచర్యలో మీ దగ్గర నిర్లక్ష్యం ఉండకూడదు. ఎందుకు తెలుసా, మనం నమ్మదగిన వారిని కాదు, కానీ మన దేవుడు నమ్మదగిన వాడు. 5 తలాంతులు తీసుకునేవాడు 10 తలాంతులతో దేవుడిని సంతోష పెట్టాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు చూడండి కింద రాయబడింది కదా 23వ వచనం, బలానమ్మకమైన దాసుడు. చూడండి 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా
నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవి కాక మరలా 2 తలాంతుల్ని కథనంగా సంపాదించుకుంటాడు. 5 సంపాదించాడు, 2 తీసుకున్నాడు, 2 అదనంగా సంపాదించాడు. ఆ 2వ వాడిని కూడా అంటున్నాడు కదా ప్రభువారు, బలా చెప్పాలి, బలా అంటే ఆ తలాంతులు ప్రక్రియ, ఫలం యొక్క ప్రక్రియ, కష్టముల యొక్క ఫలము, నీ శ్రమ శ్రద్ధ యొక్క ఫలం ఆ తలాంతుల్లో కనబడుతుంది బిడ్డ. ఎంత గొప్పగా దేవుడు ఆదరించిన ఆ సంతోషంలో కూడా నీవు పాలిభాగస్తుడవే. అంటే శ్రద్ధ కలిగిన వాడికి ఏముంటుందంట? సంతోషంలో పాలిభాగం ఉంటుంది. నమ్మకంగా దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేస్తే, అది శ్రద్ధతో చేస్తే దేవుడు నిన్ను సంతోషపెడతాడు. దుఃఖం ఇక నీకు ఉండదు. బైబిల్లో రాయబడింది కదా, ఇక నువ్వు ఏడుపైనను దుఃఖమైనను మీరు కళ్ళలో నుండి కారుతున్న ప్రతి బాష్ప బిందువు తుడిచివేతనని ప్రకటన గ్రంథంలో చెప్తాడు. ఎందుకంటే వీళ్ళు బహు శ్రమ నుండి వచ్చిన వారు నాయన. అందుకే తెల్లని వస్త్రాలు ధరింపజేశారంట. బలా నమ్మకమైన దాసురాలా, బలా నమ్మకమైన దాసుడా, నిర్లక్ష్యముగా ఉండబాక. వాక్యం వినడానికి నిర్లక్ష్యం ఉండకూడదు, పరిచర్య చేయడానికి నిర్లక్ష్యం ఉండకూడదు, సమర్పణ కలిగిన దాంట్లో నిర్లక్ష్యం ఉండకూడదు, సేవ చేసే దాంట్లో నిర్లక్ష్యం ఉండకూడదు. నిర్లక్ష్యం శాపాన్ని తీసుకొచ్చింది. జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు బాప్తిసం తీసుకుని ఎంతో శ్రద్ధతో భక్తులతో దేవుడి భయం భక్తితో సమయానికి వచ్చి దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేస్తే నీవు ఈ రోజు ఆ శ్రద్ధ ఏమైపోయిందమ్మా, ఆ భయం భక్తి ఏమైపోయింది? ఎవరైనా దొంగిలించుకెళ్ళారా? లేదా నువ్వు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని నీలో నీ బతుకు ఉన్నది భక్తిని అట్లానే కాపాడుకుని అక్కడే ఉన్నావా? ఇంప్రూవ్మెంట్ లేదా? నేనన్నా పోయిన వారం అంత ముందు వారం ఆ ద్రాక్ష చెట్టు ఎదుగుతుంది అంటే మనం ఆత్మీయ ఫలాలు రుచి చూడబోతున్నామని అర్థం లేదు. దళాల ఎవరు తీసుకొచ్చేసరి ఎరివేశారు. దేవుడు ఆమె దీవించునుగా. అదే విధంగా నీ చేతిలో మట్టి కూడా వేయును కాక. అప్పుడు ఇంకా కాయలు గుర్తులు వస్తాయి. తల్లి ఈసారి చెప్పి గుర్తులు ఫలాలు చూస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు కాయట్లేదు అనుకో, ఏం చేస్తాం? చట్నీ దానికి అగ్నిలో పడేసి అదే నీళ్లు కాసుకుంటాం మన భాషలో. కాల్ చేయడానికి తప్ప దేనికి పనికిరాదు. పాస్టర్ గారు చెప్పినట్టు పోయినసారి అనూహా వృక్షం అని ఒకటి మాట్లాడుకున్నాం, గుర్తుందా? నేను కూడా చెప్పాను యూట్యూబ్లో. మరి హిమాలయ చెట్టు వలె ఉండదు, పనికొచ్చే ఫలించే చెట్టు వలె ఉండదు. అలా నమ్మకమైన దాసుడు అనిపించుకోవాలి కానీ అపనమ్మకమైన దాసుడా, చెడ్డ దాసుడా అనిపించుకుంటావా? వాడు ఏం చేసేది తెలుసా? నా కలిగింది ఇదే, నేను చేసేది ఇదే, అసలే నా యజమానుడు మంచోడు కాదు, బహు కోపిస్తే. అందుకే ఈ ₹1,00,000 ఇస్తే భూమిలో గొయ్యి తీసి గోతులు పెట్టా, తీసి ఇచ్చా. అప్పుడు దేవుడు వచ్చి యజమానుడు అంటాడు కదా, ఒరే ఆ ₹1,00,000 నేనన్నా నువ్వన్నా ఎవడన్నా వడ్డీలు వ్యాపారికి ఇచ్చిన వడ్డీలు వస్తాయి కదా, డబ్బులు వస్తాయి కదా. ఉదాహరణకు చెప్పాడు, వడ్డీలకి ఇవ్వరు కానీ ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే చాకిరి చేయగలిగిన వాడి చేతికి అప్పగించిన వాడన్నా సరే కష్టపడి 4 ఫలాలు తెస్తాడు కదా. కౌలుకి ఇట్లా చూసావా? భూమిని కౌలుకి ఇస్తాం మనం. కౌలుకి ఇచ్చినా అదే పంట మనం తింటాం. మనం పంట వేసినా కానీ పంటే వేయకపోతే ఉండిద్దా అంటావు. నువ్వు పంట పండించడం చేత కాదు, పంట పండించడం నీకు చేత కానప్పుడు కనీసం నీ కౌలు కలిసి సావచ్చు కదా అంటాడు మన పెద్దలు ఎవరన్నా. అవునా? కౌలు కలిస్తాం రూపాయి అంతేనా? అద్దె కలిస్తాం రూపాయి వచ్చింది అంతే కదా. చదువుతావా? చదువు. చూడండి, ఉద్యాన అతను ఈ 500 బండి మీద ఫ్రెష్ బండి, అది కూడా
ఎద్దులు కొత్తవి, బండి కొత్తది. ఆ బండి ఎద్దులు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో దాన్ని మోయిచున్న యాజక సమూహం కూడా అందరూ పరిశుద్ధపరచబడిన వారే, తమను తాము శుద్ధి చేసుకున్నారు. కానీ ఒక వ్యక్తి ఆ ఏళ్ళలో గుందులో గోవింద, ఆ గుంపులో గోవింద అన్నట్టు చూసుకుంటారు కథలు అంటారు. సరిపోయింది. అదే నేను కానీ పాట రాకపోయినా మీలాంటి పాడుతుంటే అంటారు, చూసారా? తెలుసా నేనేం పాడాను ఇప్పుడు అంటారు. నీకేం తెలుసు? పక్కన నలుగురు పాడుతుంటే వాళ్ళతో పాటు నేను కూడా పెద్దలు అడుగుతుంటే అప్పుడు తెలిసింది. నేను కూడా అదే పాడతాను నువ్వు అనుకుంటా, నీ ఫీలింగ్. కానీ అక్కడ పాడతలేదని నాకు తెలుసు, దేవుడు తెలుసు, యాక్టింగ్ చేస్తానని తెలుసు. సో గుంపులో గోవింద అన్నట్టు వాళ్ళంటారు, మనం అనకూడదు. మరి వీడు అనుకున్నాడు, అరే ఈ యాజకులందరూ, వీళ్ళందరూ లేవీలు, యాజకులు, ఈ యొక్క సింగర్స్, డ్రమ్మిస్టులు, అంటే మ్యూజిక్, ఆర్కెస్ట్రా, పాటలు పాడే వాళ్ళు, వాయిద్యాలు, మరి యాజకులు, లేవీలు అందరూ ఉన్నారే. ఏదో లేకపోయి నేను కూడా ఒకటిగా నిలబడ్డానికి డ్రెస్ వేసుకొని నేను పాడుతున్నా కదా అనుకుని వెళ్ళిపోయాడు. ఎలా? తనను తాను శుద్ధీకరించుకోమని దేవుడు ముందుగా చెప్తే శుద్ధీకరణ లేకుండా పోయి నిలబడ్డాడు. కానీ ఇతను పాస్టరే, మనం అనుకున్న మన పరిభాష, ఇతను పాస్టరే. పాస్టర్ అయినంత మాత్రాన శుద్ధీకరణ చేసుకోకుండా, స్నానం చేయకుండా వచ్చి సేవ చేస్తే సరిపోయిందా? అక్కడ ఏం జరిగింది చూడండి ఒకసారి. ఆ నిర్లక్ష్యమైన వైఖరి, ఆ బద్ధకం అంటారు కదా, ఆ సోమరితనం, ఆ బద్ధకం, ఆ నిర్లక్ష్యం, ఆ అశ్రద్ధ వాడి ప్రాణాన్ని తీసింది. చదువు. కీదోను కళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వచ్చిన చెప్పు, రిఫరెన్స్ చెప్పు. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 9వ వచనం చదువు. కీదోను కళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారిగా మందసాన్ని పట్టుకోవాలని అతడు తన చేయి మందసమునంత చాపగా ఆయన అతన్ని ముట్టెను గనుక అతడు అక్కడికక్కడనే దేవుని సన్నిధిని చనిపోయేను. చాలు. ఏం చేశాడంటే నిర్లక్ష్యమైన వైఖరి ఈ ఉద్యోగుడిని ఏం తీసుకెళ్ళింది. నిర్లక్ష్యమైన వైఖరి నీ జీవితంలో మరణానికి నిన్ను అప్పగించుకుంటుంది. నిర్లక్ష్యమైన వైఖరి నిన్ను ఎవరో అప్పచెప్పిన మరణానికి నువ్వే అప్పచెప్పుకుంటున్నావు. దేవుడు నమ్మకస్తురాలను అప్పచెప్పాడే, నమ్మకం నీ పని చేస్తామని అప్పచెప్పాడు. నేను చెప్తున్నా, 6 అయ్యేసరికి అజయ్తో పని లేదు. ఎవరైనా అమ్ములైన రావచ్చు, ఎరువులమైన రావచ్చు, కుమారులమైన రావచ్చు, ఎవరైనా రావచ్చు. అజయ్ అంటే అజయ్ వచ్చేసుకుంటాడు. 6 అయ్యేసరికి లైట్ వెళ్ళగాలని చెప్పాను మనం మీకు. 6 అయ్యేసరికి ఎప్పుడన్నా ఒకసారి వేసారా? అవకాశం దొరికిందా? దొరకలేదా? అదృష్టంగా భావించండి. మందిరంలో లైట్ వేసే ధన్యత నాకే దక్కింది. ఎవరు వచ్చినా ఇప్పుడు పలానా వాళ్ళే వెయ్యాలనేది లేదు. 6 ఇంట్లో టైం చూసుకోవటం, అదే 5 నిమిషాలు కారు అవుతుంది అనుకున్నప్పుడు పరిగెత్తాలి. అంతేగాని మందిరాన్ని చీకట్లో వచ్చి దర్శనం. నీ ఇంట్లో దీపం వెళ్ళగానే మందిరంలో దీపం వెళ్ళకూడదు అంటే అర్థం ఏంటి? అశ్రద్ధ. ఇదేనా నీ శ్రద్ధ? ఇదేనా నీ నమ్మకత్వం? నీళ్ళు అంటే నీళ్ళు ఆయనే తెచ్చుకుంటాడు. మందిరం ఓడవలా, ఉదాహరణ చెప్తున్నాడు. ఉదాహరణ చెప్తాడు, ఆయనే ఊడ్చుకుంటాడు. అన్న దేవుడు పెట్టావు కాదా? పరిచయం చేయాల్సిన బాధ్యత నీకు లేదా? నిన్ను నమ్మాడు కదా దేవుడు, నీకు అప్పచెప్పాడు కదా, ఎందుకు వీళ్ళనా? అపోస్తలుడైన పౌలయ్య తిమోతికి రాసిన పత్రికలో
దేవుడు అంటున్నాడు, బలా నమ్మకమైన దాసుడా నా సంతోషంలో పాలిభాగస్తుడమై ఉండుము అని. కానీ ఆ మొదటి తలాంతు తీసుకున్నాడు గోతిలో పెట్టిన తీసుకెళ్ళి ఏడుపును పండ్లు కొరటయు వాడికి లాస్ట్ ట్రీట్మెంట్ అదే. ఏంటంటే ఒక తలాంతు తీసుకున్నవాడు పరిస్థితి ఏంటంటే, అంటే నిర్లక్ష్యం చేసేవాడు పరిస్థితి ఏంటంటే, నిర్లక్ష్యం చేశాడు, పరిస్థితి ఏమైపోయింది, ప్రాణాలు కోల్పోయాడు. 10 మంది చూస్తూ ఉండగా అనుకోవచ్చు, అరే దేవుడు సేవకుడు కదా, ఈయన ప్రాణం దేవుడు ఎట్లా తీశాడు. ఆయన బతకం ప్రాణం తీసేటట్టు చేసింది, ఆయన నిర్లక్ష్యం ప్రాణం పోయేటట్టు చేసింది, ఆయన అశ్రద్ధ ప్రాణం పోయేటట్టు చేసింది. ఇక్కడ సేవకుడు విశ్వాసి తేడా లేదు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేసేది కరెక్ట్ అని అనుకుంటావు, నేను అనుకుంటా నేను చేసేది కరెక్ట్ అని. నీ మందిరానికి నువ్వు ఎక్కడైతే మందిరానికి వెళ్తున్నావు అక్కడ మీ మాస్టర్ గారి కంటే నువ్వే గొప్పదానివి, నువ్వే గొప్పవాడివి నీ మనసులో నువ్వు అనుకుంటూ ఉంటావు. అనుకొని అశ్రద్ధ కలిగిన జీవితంలో పడిపోబాక, అహంకార జీవితంలో పడిపోబాక. అదేమైతే తెలుసా, ఏదో ఒక రోజు నీకు నిర్లక్ష్యాన్ని వచ్చింది, ఏదో ఒక రోజు నీకు ఆ నిర్లక్ష్యం, ఆ అశ్రద్ధ, ఆ యొక్క అహంకారం, ఆ గర్వం నాశనంలోని ఊపిలో నీకు నెట్టేసింది. కానీ చేసేది ఎలా చేయాలి తెలుసా, శ్రద్ధతో చేయాలి. శ్రద్ధతో చేసేవాళ్ళు ఏముండేది బైబిల్లో చూద్దాం. ఇప్పుడు తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలయ్య 2వ తిమోతికి రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు పౌలు తిమోతి తన కుమారుడికి ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను, మనము నమ్మదగిన వారము కాకపోయినను, ఆయన నమ్మదగిన వాడు. అక్క మనం నమ్మదగిన వారం ఉందా, అది మనం నమ్మదగిన వారమైనను, మనం ఎవరు అంట నమ్మదగిన వారు. సునీత మనం నమ్మదగిన వాళ్ళు నమ్మొచ్చు, అసలు నమ్మలే. జైపు గారు నమ్మొచ్చా, ఎప్పుడు అబద్ధమే రాదు మనోడు కదా. ఏమా ఝాన్సీ, అసలు అబద్ధం అంటే ఎట్టుంటుంది నాకు తెలియదు అన్న వచ్చింది. అబద్ధం అంటే ఏంటో తెలియదని చేయాలంటే కుమార్కి పెట్టి చెప్పేది అబద్ధాలు అంటే కాదు, అబద్ధం ఏంటో నాకు తెలియదు అన్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. అంటే అందరూ కూడా అబద్ధికులే, అందరూ కూడా మోసకారులే. భార్య భర్తను మోసం చేస్తే భర్త, బిడ్డల్ని తల్లిదండ్రులు మోసం చేస్తే తల్లిదండ్రులు బిడ్డలు, అన్నదమ్ములు అన్న తమ్ముడు మోసం తమ్ముడు, అక్కేమో చెల్లిని మోసం చెల్లి మోసం, ఎవరు చూసిన మోసం, ఎవరు చూసిన. అందుకే మనం ఎంతైనా నమ్మదగిన వారము కాదు చెప్పాలి. అది నమ్మదగిన వారమా కాదు అంటే అధికారి అంటాడు, మనం ఎంతైనా నమ్మదగిన వారము. ఇక్కడ చదువు, మనము నమ్మదగిన వారమైనను, నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగిన వాడుగా, ఆయన నమ్మదగిన వాడిగా ఉండేది. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయి. చూడండి, ఆయన యొక్క కమిట్మెంట్ ఎంత గొప్పగా దేవుడిది. తన స్వాభావికమైన సిద్ధంలో, తన స్వభావంలో కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. ఎలాంటి ఘోర పాపినైనా క్షమించే స్వభావం ఎవరికి ఉండింది? దేవుడికి. ఎన్ని తప్పులు చేసినా క్షమించని స్వభావం ఎవరిలో ఉండింది? ఒకటా రెండా పాస్టర్ అసలు చెప్పలేనండి వాళ్ళు చేసి తప్పు. అందుకే ఇంకమండి ఎప్పుడు కొన్నాను చెప్పాలి మనోజే మాట, ఎప్పుడు కూడా మనమని. కానీ దేవుడు అంటే తెలుసా, నేను క్షమిస్తా. ఆయన స్వభావం మన స్వభావం వ్యత్యాసం ఉంది ఇక్కడ. చూడండి, నరహంతకుండైనా భయంకరమైన కోపదారునైనా నేను క్షమిస్తా అని దేవుడు అంటే, వాడు భయంకరమైన కిల్లరంటే వాడిని ఆడ క్షమించాలా అని మనం అంటాం.
వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు, మనం అసహించుకుంటాం. సో ఇక్కడ మనకు కనపడాల్సింది ఏంటంటే తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయదు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. నా ప్రియ చెల్లి, నిన్ను ఎవరు క్షమించలేని నువ్వు తప్పు చేసావా, నా యేసయ్య నిన్ను క్షమిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. జ్ఞాపకం చేసుకో, ఎవ్వరు మనల్ని క్షమించకపోయినా దేవుడు క్షమిస్తాడు. ఆయన స్వభావం. మనం నమ్మదగిన వారం కాదు, మన దేవుడు నమ్మదగిన వాడు, మేలు చేస్తాడు. తన స్వభావం ఏంటంటే ప్రతి ఒక్కరికి మేలు చేయగలిగేది. ఏంటంటే తన స్వభావం అంటే మేలు చేస్తాడు, ప్రేమిస్తాడు, ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు, శ్రమలో ఉన్న వారిని, దీనులను దరిద్రులను చేరదీస్తాడు. ఆ స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చెయ్యడు. ప్రియులారా, బహు నమ్మకమైన బలా, నమ్మకమైన దాసుడా అనిపించుకునే రీతిలో మనం ఉండాలంటే దేవుని స్వభావం మనం కూడా కలిగి అపనమ్మకమైన స్థితిలో నుంచి నమ్మకమైన స్థితిలోనికి ఎంతమందికి ఈ వాక్యం అర్థమైందో తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ప్రియమైన బిడ్డలుగా, మీ అందరినీ నేను ప్రేమతో కోరుతున్నది ఏంటంటే దేవునికి ఇప్పుడన్నా నమ్మకంగా బతకండి. దేవునికి ఇప్పుడన్నా నమ్మకంగా బతకండి. ఎంతకాలం అపనమ్మకంగా మీరు బ్రతుకుతారు? అపనమ్మకంగా ఎంతకాలం బ్రతికితే నీకు తృప్తికరంగా ఉంటుంది? నీ దృష్టిలో నువ్వు ఎంచుకున్నదే కరెక్ట్ అని ఎంతకాలం అనుకుంటావు? మార్పు రాదా? మారు మనసు పొందవా? పాప క్షమాపణ కోరుకోవా? చూడండి ఇక్కడ ఏమన్నా మత్తయి సువార్తలో ఈ ఆఖరి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆ ఒక తలాంతు తీసుకున్న వాడి గురించి మాట్లాడుతూ 25-28 చూడండి ఒకసారి. ఆ తలాంతును వారి యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వారికి కలిగిన ప్రతి వారికి అతనికి సమృద్ధి కలుగును. లేని వారి యొద్ద నుండి వారి కలిగి తీసివేయబడును. మరియు పనికి మారిన ఆ దాసులు వెలుపటి చీకట్లోనికి ఎలాంటి దాసుడు అంటే వీళ్ళు? నేను చెప్తా. ఆనాడు నోవాహుకు నమ్మకమైన దాసుడు దేవుని, అబ్రహాము నమ్మకమైన దాసుడు దేవునికి. అబ్రహాము నమ్మకమైన దాసుడు దేవునికి, నమ్మకమైన దాసుడు విధేయుడు ఇస్సాకు, నమ్మకమైన ప్రార్థన యోధుడు యాకోబు, నమ్మకమైన ఇంటి పనివాడు మోషే, నమ్మకమైన యాజకుడు ఏలియా, నమ్మకమైన పరిచారకుడు మరియు యాజకుడు ఎలీషా. చూడండి, ఇక్కడ నేను చెప్పిన భక్తుల లిస్టు. అబ్రహాం ఎంత నమ్మకం ఉన్నాడు, బహుభయంకరమైన శ్రమ వచ్చిన నమ్మకాన్ని కోల్పోలా. ఇస్సాకు ప్రాణపాయ స్థితిలోకి వెళ్ళిన తన నమ్మకములో కలిగిన విధేయుడిగా ఉండి విధేయుడిగా బ్రతికాడు, మరలా తిరిగి లేపట్టాడు. యాకోబు బహుగా పోరాటం కలిగింది, ప్రార్థనలో పోరాడాడు, నమ్మకత్వాన్ని బట్టి ఆశీర్వదించబడ్డాడు. మోషే భయంకరమైన క్రూరత్వం కలిగిన ఏమంటారు కిల్లర్ అంటే నరహంతకుడు. ఈ నరహంతకుడిలో కూడా ప్రేమ, సాత్వికం, ఆప్యాయత, అనురాగం, నెమ్మది, దీర్ఘశాంతం, గొప్పగా ఫలాలు, ఆత్మ ఫలాలు వర్ధిల్లాయి. సమాధానం కలిగి ఉన్న వ్యక్తిగా మార్చివేయబడ్డాడు. 6 లక్షల పైకాం బలాన్ని ఏకతాటి మీద నడిపించాడు మోషే. ఎంత నమ్మకస్తుడు! నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. కారణం ఏంటి తెలుసా? గలతీయులకు రాసిన పత్రికలో మోషేలో ఏమేమి ఫలించింది, మనలో ఏం ఫలించింది 22:5-22లో రాయబడిన చూడండి ఒకసారి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఎంతమందిలో ఉందమ్మా దేవుని ప్రేమ మీలో? దేవుని మీరు ఏమన్నా ప్రేమిస్తున్నారో చెందుతుందని చెప్తా.
మనస్ఫూర్తిగా దేవుడు అంటే నాకు ప్రేమయ్యా, నిశ్చయముగా అదే ప్రేమ నిజంగా దేవుడు నీకుంటే నువ్వు ఎదుటి ప్రేమిస్తావు. అదే ప్రేమ నిజంగా నీలో ఉంటే నీ సేవకుని ప్రేమిస్తావు. అదే ప్రేమ నీలో ఉంటే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తావు. అదే ప్రేమ నీలో ఉంటే నీ భగవాన్నైనా ప్రేమిస్తావు. అదే ప్రేమ నీలో ఉంటే నీ ప్రక్కన కూర్చుంటుండే ప్రతి ఆదివారం వచ్చి ఆ సహోదరిని గిట్టకపోయినా నువ్వు ప్రేమిస్తావు. అంటే దేవుడి ప్రేమ శత్రువును కూడా శత్రువు యొక్క క్రియల సైతం సహించి ప్రేమను పంచితే ఆ ప్రేమను బట్టి వాళ్ళు మార్చే ప్రేమ, హృదయాలను మార్చేది దేవుని ప్రేమ. ఆ ప్రేమ మనం సమృద్ధిగా ఫలించును గాక. ప్రేమ సంతోషము. ఏ సంతోషం అంటే అది బలా నమ్మకమైన దాసుడా, అంటే నిర్లక్ష్యము కాక శ్రద్ధతో నా పని చేసావు కనుక, నమ్మకంతో నా పని చేసావు కనుక ఈ నమ్మకంలో నీకు సంతోషం. దేవునితో నువ్వు నమ్మకం ఉంటే సంతోషం నీలో ఉంటుంది. దేవునితో నమ్మకం లేకపోతే సంతోషం నువ్వు చూడలేదు. ప్రేమ మనలో సంతోషం ఉంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మూడు బెగ తీసుకొని దేవుడిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నవ్వు చూడండి ఎంత చక్కగా ఉండిందో చూసారా. అంటే ఆయన గురించి ఏదో పొగుడుతున్నాను కదా నేను. కొంతమంది నవ్వితే చూడముచ్చటగా ఉండేది, కొంతమంది నవ్వితే ఆ నవ్వుతాడు వెళ్తాడు అర్థం. ఆ మధ్య ఒక చోటకి వెళ్ళా, ఒక ఆయన నవ్వుతున్నాడు. ఈ పన్ను వరకు కింద శస్త్ర కనపడతలా ఇట్టండి ఇదేంటి ఆయన ఎక్కించినట్టుంది అంటే ఈ పేరు సన్నగా ఉందండి, అదే బూడిపోయినట్టుంది. ఈ పొల్లు చిన్న కింద ఈ వరుసగా పై వరుస కనపడుతుంది, ఎక్కిరించినట్టు నవ్వుతున్నాడు అని. పిల్లల కొంతమంది నవ్వితే చూడవచ్చు, అవునా? నీ నవ్వు ఎదుటి మనకి చూడవచ్చు, అంతేగాని ముందు ఎప్పుడు ఇట్లా పేరు తీసుకోవాలి. ఎట్లా పేరు ఎత్తారు కొంతమంది? ఇంట్లో ఏదేదో జరిగిపోయింది, భార్యాభర్త మధ్య గొడవ వరకు మందిరానికి వచ్చి మూడు పేరు తీసుకుంటారు. నవ్వడం బాగుంటే నవ్వడం, ఆమె నవ్వదు ఈయన ఇద్దరు బాగానే ఉన్నాయా? ఏదమ్మా నవ్వుతారు బాగానే ఉన్నాయి మాస్టర్ గారు. ఆ నవ్వలే అడవలేదు కదా. ఎందుకని? నీలో సంతోషం లేకపోతే దేవుని ప్రేమ లేనట్టే కదా. ఎందుకు నువ్వు మూతి నీకు తీసుకుంటున్నావు? అక్కడే నీ దగ్గర ఏమొస్తుంది తెలుసా? పరిశుద్ధాత్మ రాక దురాత్మ వచ్చి కూర్చుంటుంది నేను. ఆ నవ్వు కూడా మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నావు అంటే, ఆ మనస్ఫూర్తి సంతోషం నీలో లేదంటే దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావు. నిర్లక్ష్యమైన వైఖరిది, అశ్రద్ధతో కూడుకున్న పరిచర్యది. అలా ఉండకూడదు. ఏముంది ఇక్కడ? ప్రేమ ఉండాలా, సంతోషం ఉండాలా, సమాధానం ఉండాలా, దీర్ఘశాంతం. కొంతమంది పొడవలు పెట్టి పొడిసినట్టుగా కొంతమంది అత్తలు కోడల్లో పొడుస్తారు. ఈ మధ్యకాలం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కోడల్లో పడవడం స్టార్ట్ చేశారు ఈ కాలం. అమ్మో మా కోళ్ళు మామూలు కోళ్ళ కాదయ్యా చెప్తారు కొంతమంది అక్కలు పల్లెటూరులో వెళ్ళినప్పుడు. ఇదివరకు చెప్పేవాళ్ళు, సేవలోకి వచ్చిన కొత్తలో చెప్పేవాళ్ళు నాకు, అయ్యారండి బాబుదాన్ని కొట్టుకోరే. ఇప్పుడు చెబుతున్నారు అది ఏదో ఇక్కడ మరిగిపోతూ ఉంటుంది అత్తగారు. ఏంటి మనకి గాలి చెట్టు ఉంది, గాలి చెట్టు ఉంది, దేవుడే ఉన్నాడు. ఆ లాస్ట్ దానికి ఇచ్చారు, మనం సంపాదించి దానికి కట్టబెట్టేసి దేవుళ్ళు ఉన్నాం చాలు, అదే జీవితం. అంతే కుమారమ్మ, గాలి చెట్టు కొత్త నువ్వు కూడా ఓకే రైట్. దేవుని స్తోత్రం. ఎంతమంది వస్తారు గాలి చెట్టుకి మాతో పాటు? అంటే అమ్మమ్మ రాదు, అత్తగారు వచ్చినప్పుడు తెలిసిందమ్మ, ఇప్పుడే
గాలి చెట్లు నాకు కూడా ఆశ్రయం కావాలని వాళ్ళు అత్తారు ఆలోచించే టికెట్ పెడతారు. ప్రియులారా, ప్రేమ ఉండాలా, సంతోషం ఉండాలా, శ్రద్ధ కలిగిన వాడిలో చేసే పనిని బట్టి వాడిలో ఎంత మరిగిపోతున్నా ప్రేమ చూపించడం మానవాడు. సంతోషం ఉండడం, నవ్వకుండా ఉండలేడు, సమాధానం పడకుండా ఉండలేడు. ఎందుకంటే వాడిలో వేసిన బీజం ఏంటో తెలుసా? వేరు. అది క్రీస్తు దైవది. దావీదు చిగురైనది. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఏముందట? ప్రేమ ఉండాలా, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలు ఎదుటివాడి పట్ల. ఈడొకడున్నాడు, ఆడి పేరు దయ. ఆడిలో లేనిదే అదంట. ఉందా? ఉన్నట్లు ఇలా కోసం అన్నారంటే సరే. అయితే వాళ్ళు శ్రద్ధ ఉంటే ఏం చేయాలా? పొద్దున్న వచ్చి డ్రమ్ ప్లే చేయాలి. చేస్తాడు. ఇప్పుడు చెప్పరా? ఎవరు కొట్టాలి? పాటలు పాడేవాడు రాకముందే వచ్చి డ్రమిస్ట్ కూర్చోవాలి. ఇది శ్రద్ధ. అశ్రద్ధ ఉండకూడదు. అశ్రద్ధ ఉంటే తెలుసా? ఏడుపు. చెప్పండి. ఇక్కడ మందిరం దగ్గర ఉన్న ప్రతి పరిచయ విషయంలో ఏ కాడకి ఒక పిల్లడు వైపే చూపిస్తారు. ఆ పిల్లడే కాదు, మనందరం ఉందా? అజయ్ ఒక్కడే మందిరంలో చేసేది. మనం చేయకూడదా? నీళ్లు లేకపోతే నీళ్లు తెచ్చుకోవాలా? ఏంటి? లైట్లు ఆరిపోతే లైట్లు వేయాలా? బల్బులు పోయిన బల్బులు, ఫ్యాన్ లేదా ఫ్యాన్ వేసుకోవాలా? గమనించండి, మనం దేంట్లో అశ్రద్ధ వహించినా సరే ఆ నిర్లక్ష్యమైన వైఖరి నిత్య నరకాగ్నికి మనం నడిపించి. శ్రద్ధ కలిగిన వాళ్ళు ప్రేమ ఉంటుంది, శ్రద్ధ కలిగిన వాళ్ళు సంతోషం ఉంటుంది, శ్రద్ధ కలిగిన వాళ్ళు దీర్ఘశాంతం ఉంటుంది, శ్రద్ధ కలిగిన వాళ్ళు దయాలత్వం ఉంటుంది, శ్రద్ధ కలిగిన వాళ్ళలో మంచితనం, మంచివాడు అవుతాడు. ఎప్పుడు చేత ఇది మంచివాడు కాదు అని అనిపించుకోవడం. పాటలు పాడేవాళ్ళు నేను చెప్తాను, మీరు పాటలు పాడాలి అని పిల్లలు చెప్తారు. నీ స్వరం బాలుడు, నీ స్వరం బాలుడు ఏమైపోయింది మీకు? అమ్మ నాకు కలిగితే కలుగుతారా? లేదు, ప్రార్థన చేసి నేను ఆమె సరికి నేను బాగా ఇద్దరు కనపడాలి. ఒక్కసారి అనౌన్స్ చేస్తా, మీకంటే ముందు ఆ డ్రమిస్ట్ కనపడాలి. ఆదివారం వచ్చిందంటే పంపించకపోతే వాళ్ళ అమ్మది వాళ్ళ ఐదు తప్పు, వాడిని కాదు. ఆయన మీద నేరం. ఎందుకంటే సార్ మంచోడే, దయా, ఆయన దగ్గర దయాలత్వం ఉంది బాగా అని చెప్పేది. మంచోడే చెబుతున్నారు. మంచోడే చెడ్డాడు ఏదో కాస్త బక్కోడు నల్లోడనే కానీ మంచోడే కదా. రేపు వారం ముందొస్తే మంచోడు అంటారా? అంటే ఆ తర్వాత నుంచి తగ్గుతారా? పరిచర్య ఈ రోజు మందిరంలో నేను ఈ పరిచర్య పాస్టర్ గారికి వాటర్ బాటిల్ నేనే పెట్టాలి అని ఉండదు మనసు. ఆ పరిచయం చేసి నేను దీవించబడాలి. రండి పరిగెత్తుకు. ఆ చాప నేనే వేయాలి, దానికోసం మీరు రండి పరిగెత్తు. ఆ పరిచర్య, ఆ శ్రద్ధ దేవుడు చూస్తాడు. ఆ శ్రద్ధను బట్టి ఫలాలు వస్తాయి. అశ్రద్ధ ఉంటే ఏ ఫలం పడుతుంది? ఉండేది ఏం తెలుసా? నిద్రపోతూ, ఆంబోతు, తాగుబోతు, తిరుగుబోతు, బోతులు వచ్చి కూర్చుంటాయి. అప్పుడు మనం పోతులు అయిపోతాం. బోతులు వచ్చి కూర్చుంటే పోతులు అయిపోతాం. పోతులు గొడవ పెడతాయి అప్పుడప్పుడు. తెలుసా? ఆల్ నైట్కి వస్తారు కొన్ని పోతులు ఉంటాయి. ఆ గొడవ పోతులు ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా? డిఫరెంట్ గొడవ పోతులు ఉంటాయి. అవన్నీ ఆల్ నైట్లో మీరు వెళ్ళొచ్చు. తెల్లవారు పడుకున్నాం. వీళ్ళరా ఈ బోతుల గురించి మనకెందుకు కానీ నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడు నమ్మకంగా జీవిద్దాం. చెప్తున్నా, అబ్రహాం నమ్మకంగా
విశ్వాసంతో ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. అబ్రహాము అలా బతికాడు, నోవాహు అలా బతికాడు, అబ్రహాము అలా బతికాడు, ఇస్సాకు అలా బతికాడు, యాకోబు అలా బతికాడు, దానియేలు అలా బతికాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగో అలా బతికారు. అనేక మంది ప్రవక్తలు, ఇర్మియా భయంకరమైన ఊబిలో పడేసిన నమ్మకత్వాన్ని కోల్పోవాలి. నమ్మకత్వాన్ని కోల్పోవాలి. ఏలియా ఒంటరిగా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నీ నమ్మకత్వాన్ని బట్టి నేను నీకు తోడుకున్నానయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా, నా యజమానుడు లేడయ్యా, యజమానుడితో ఉన్నంత కాలం నేను నమ్మకంగా నా సేవకుడికి నమ్మకంగా పరిచయం చేశాను. అందుకని ఇక్కడ ఎలీషా నీకు రెట్టింపు ఆత్మ ఇస్తానని దేవుడు చేశాడు. చూసారా, ఏలియా కంటే రెట్టింపు ఆత్మ ఎలీషాకి రావడానికి ఏలియాకి చేసిన సేవా పరిచయం అది ఎలా చేశాడు తెలుసండి? ఆయన శ్రద్ధతో చేసేవాడు. ఆ రోజుల్లో స్త్రీలు వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కాదు. మరి ఎవరు బట్టలు ఉతికే వాళ్ళు ఏలియా బట్టలు ఉతుకుంటారు? ఎలీషా చేసిన ఆ పరిచర్య శ్రద్ధ రెట్టింపు ఆత్మాభిషేకంతో నింపబడింది. అంటే బలా నమ్మకమైన దాసుడా, నీకు 5 తలాంతులు ఇస్తే దాన్ని నువ్వేం చేసావు? 10 తలాంతులు చేసావు అన్నాడు. చూసే ఒక ఆత్మ నీ యజమాని యొక్క సేవకుడికి ఇస్తే నీకు 2 ఆత్మలు ఇస్తారు. కారణం ఏంటి తెలుసా? నీవు చేసిన శ్రద్ధ గల పని. మన శ్రద్ధతో పని చేద్దాం. మనం నమ్మకస్తులం కాదు, కానీ ఇప్పటి నుంచి మనం నమ్మకస్తులుగా బ్రతుకుదాం. ఆత్మ ఫలాలు పొందుకుందాం, ఆశీర్వదించబడదాం. బైబిల్ చెప్తుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉండును. ఏలియా వలె నమ్మకంగా, ఎలీషా వలె నమ్మకంగా. ఏలియా కడవరకు నమ్మకం ఉన్నాడు, ఎలీషా కడవరకు నమ్మకం ఉన్నాడు, సమయాలు కడవరకు నమ్మకం ఉన్నాడు. నమ్మకం ఉన్న వాళ్ళు అనేక మంది ఫలాలు పొందుతున్నారు. మనం కూడా యేసుని నమ్మాం, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాం, కడవరకు నమ్మకం ఉన్నాం. అశ్రద్ధతో, అవిధేయతతో, అశుభ్రతతో దేవుని పని చేయొద్దు, శాపాలు తెచ్చుకోవద్దు. అపరిశుద్ధత, నిర్లక్ష్యం, బద్ధకం శాపాలు తీసుకొచ్చింది. కానీ ఎలీషా గొప్ప ఆశీర్వాదం ఇచ్చింది. ఎలీషా వలె గొప్ప పరిచర్యలు చేసి దేవునికి నమ్మకంగా ఉంటావా? ఇర్మియా వలె, యెహెజ్కేలు వలె నమ్మకంగా దేవుని పనిచేసి గొప్పగా హెచ్చించబడతావా? లేదా ప్రముఖంగా అలెగ్జాండర్ అనేవాడు, బైబిల్లో అలెగ్జాండర్ అనేవాడు అపనమ్మకమైన పరిచర్యలకు వెళ్ళిపోయి శపించబడ్డాడు. ఉజ్జాగపడిన వాడు అపనమ్మకమైన పరిచర్యలకు వెళ్ళి శపించబడ్డాడు. గెహాజీ అనబడిన వాడు అపనమ్మకమైన పరిచర్యలకు వెళ్ళిపోయి శపించబడ్డాడు. శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా? ఇదిగో మీ ముందు పెట్టాను, స్వీకరించండి. శాపం ఒకవైపు, ఆశీర్వాదం ఒకవైపు పెట్టాడు. చెప్తాను, నోవాహు నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఏలియా, ఎలీషా, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, ఇర్మియా, యెహెజ్కేలు గొప్ప గొప్ప ప్రవక్తలు, అపోస్తలులు, పౌలుని, తిమోతిని తీసుకొచ్చి పెట్టాడు మన ముందు. వాళ్ళందరూ నమ్మకంగా పనిచేశారు. గెహాజీని పెట్టాడు పక్కనే, వాడు అపనంగా పనిచేసే చచ్చాడు. ఉజ్జాన్ని పెట్టాడు పక్కనే, అపశుద్ధతో చచ్చాడు. ఇంకా ఆకాను పెట్టాడు, చచ్చాడు. బైబిల్లో అశ్రద్ధతో చేసిన ప్రతి పని విషయంలో చచ్చిపోయిన వారు ఉన్నారు, మరణం పాలయ్యారు. ఒక్క తలంపు తీసుకెళ్లి గోతులు పెట్టినాడు కూడా ఎక్కడ పడవేయబడ్డాడు? అగ్నిగుండంలో, చీకటి కొట్లో పడవేయబడ్డాడు. అక్కడ ముళ్ళు, పన్ను కొరటయు, ఏర్పుడు అక్కడే ఉన్నాయి, అగ్నిలో. అశ్రద్ధతో దేవుని పని చేయకండి, అశ్రద్ధతో దేవుని సేవ చేయకండి, అశ్రద్ధతో దేవుని పని, పరిచర్య కానీ సేవ కానీ ఏదైనా చేయకండి. శ్రద్ధతో చేయండి, శ్రద్ధతో చేయండి. అశ్రద్ధ పొందుకోండి. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు అశ్రద్ధ కలిగిన జీవితంలో ఉన్నారా? శ్రద్ధ కలిగిన జీవితంలో ఉండండి.
జీవితాలు మారుస్తాడు. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడా, అశ్రద్ధతో, అపరిశుద్ధతతో, అవిధేయతతో మేము పరిచయం చేశాం. ఇది మా దృష్టిలో గొప్ప పరిచర్య మేము అనుకున్నాం. చిన్న చిన్న పనులు చేయటం కూడా, ఆ చిన్న పనే కదా నిర్లక్ష్యం చేయడం కూడా పాపమే. నిజమే, ఆనాడు గెహాజీ లోక సంపద కోరుకున్నాడు, పాడైపోయాడు. నీ సేవ చేయట, ఎలీషా యుద్ధ నుండి పరిచయం చేయట దరిద్రం, ఎంతకాలమే దరిద్రం అనుకున్నాడు. నిరీక్షణ కలిగిన నిజమైన క్రైస్తవత్వాన్ని కోల్పోయాడు. నిరీక్షణ లేక ప్రభా శాపాన్ని తెచ్చుకున్నాడు. పరిశుద్ధత లేక అశ్రద్ధతో పవిత్రమైన మందసాన్ని పట్టుకోవాలని చూసి చచ్చిపోయాడు. ప్రభా, మేము ఒకవేళ అశ్రద్ధ చూపిస్తున్నావా? పరిచయం చేయట్లో ఎవరు చూస్తున్నారులే, ఎవరు చూడలేదులే, దేవుడు ఏమో చూస్తాడా అని అనుకుంటున్నావా? అయ్యా, సమయం ఇచ్చుటలోను, కానుకలు సమర్పించుటలోను, పరిచర్య చేయుటలోను, ప్రార్థన చేయుటలోను, శ్రద్ధాభక్తులతో మందిర పరిచర్యలో ఏ పనైనా, అది వాయిద్యం వాయించుటైనను, పాటలు పాడుటైనను, స్తుతించుటైనను, ఆరాధించుటైనను అశ్రద్ధతో మేము చేయకుండా శ్రద్ధతో మేము చేయడానికి కూర్చుంటాం. ఒకవేళ అశ్రద్ధతో చేస్తే ఈ వాక్యం వింటున్నా నా ప్రియ చెల్లి, నా ప్రియ అక్క, నా ప్రియ తమ్ముడా, ఇదిగో జ్ఞాపకం చేసుకోయ్యా, నువ్వు అశ్రద్ధ చేసిన పనిని బట్టి నీ శాపం వచ్చిందా? నీవు అశ్రద్ధ చేసిన కొన్ని క్రియలను బట్టి మందిరంలో అపవిత్రతో కూడుకొని, అవిధేయతో కూడుకొని చేసిన అశ్రద్ధ, నిర్లక్ష్యపు వైఖరితో కూడుకున్న పనులు చేసావా? దేవుడు క్షమించమన్నాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు క్షమించండి బిడ్డలు, మరణించండి. వారికి ఏదైనా రోగం కలిగితే నీ గాయపడిన ఆశతో బట్టి బాగు చేయి. ఈ సమయం రోగుల కోసం ప్రార్థిస్తున్నాం, ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డలు కనికరించి వారి వారి ఉద్యోగాల్లో ఉన్న ప్రతి విధమైన బాధ నుంచి విడుదల దయచి, ప్రతి సమస్య నుంచి విడుదల దయచి. వ్యాపారస్తుల కోసం ప్రార్థిస్తున్నాం, సమృద్ధికరమైన వ్యాపారాలు దయచి. చేతి పనివారుల కోసం ప్రార్థిస్తున్నాం, చేతి పనులను దయచి. పనులు లేక ఇబ్బంది పడుతున్న నా ప్రియ తమ్ముడు, నా ప్రియ ఎవరైతే ఉన్నారో, నా ప్రియ అక్క చెల్లెలు ఉన్నారో, వారి సమృద్ధికరమైన పనులు దయచి. నిర్లక్ష్యం ఉండవు ప్రభు, శ్రద్ధతో నీ ఆలయానికి వస్తాం. నిర్లక్ష్యంతో మంచం మీద పడుకొని ఏదో వాక్యం వింటున్నావు, యూట్యూబ్ ఆన్ చేసుకుంటే సరిపోదు. కానీ మందిరానికి వెళ్ళవలసిన సమయంలో వెళ్ళాల్సిందే, పరిచయం చేయాల్సిన టైంలో పరిచయం చేయాల్సిందే, స్తుతించి ఆరాధించవలసిన సమయంలో ఆరాధించాల్సిందే, ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థన చేయాల్సిందే. ఇంటి బాధ్యత కలిగి ప్రేమికులు ఎవరైతే ఇక నుంచి నిర్లక్ష్యంగా ఉండరు, శ్రద్ధతో ఉంటా అని ఒక నమ్మకత్వం కలిగి ఉంటారు. ఆ నమ్మకత్వం కలిగిన వారి కృప చూపండి, కరుణించి మేలుతో తృప్తిపరచమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప ఈ వాక్యం వినిచిన బిడ్డలందరికీ తోడైంది, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. పాస్టర్ సాధన మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మీ ద్వారా ఈ వాక్యం అనేకులు విని శ్రద్ధతో, నమ్మకంతో దేవుని పని చేసి పరిచయం చేసి వాళ్ళు ఆశీర్వదించబడటానికి వీలు కారణం దేవుడు